సో మృతి చెందిన పశువు యొక్క శరీరాన్ని లేదా దేహాన్ని మనం ఏమంటాం? కళేబరం అంటాం లేదా కార్కాస్. మృతి చెందిన పశువుల కళేబరాల్ని త్యజించడం అంటే డిస్పోజల్, అంటే పారవేయడం. త్యజించడం అంటే పారవేయడం, డిస్పోజల్. సో మృతి చెందిన పశువుల యొక్క మృతదేహాలను మనం ఏ విధంగా త్యజించాలి, ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్. సో దీంట్లో ముఖ్యంగా పశువులు మరణించినప్పుడు ఎందుచేత మనం కళేబరాలను త్యజించడం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత ఏ ఏ వ్యాధులతో మరణించిన పశువుల యొక్క కళేబరాలను మనం నిర్లక్ష్యంగా వ్యవహరించి డిస్పోజ్ చేయకపోతే ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనేది చూస్తాం. తర్వాత పశువుల యొక్క కళేబరాలను డిస్పోజ్ చేస్తున్నప్పుడు అంటే త్యజించేటప్పుడు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలో వాటి క్లాస్ చెప్పుకుంటాం. ఇది చాలా సింపుల్ టాపిక్, మీకు అందరికీ ఐడియా ఉన్న టాపికే, కాకపోతే పాటించడంలో చిన్న చిన్న మెలకువలు పాటిస్తే సరిపోతుంది. సో ఈరోజు క్లాస్కి వెళ్ళే ముందు పీపీటీ షేర్ చేస్తాను. పీపీటీ షేర్ చేసిన తర్వాత నేను అడుగుతాను కనపడుతుందా లేదా అని. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా, రైట్. సో ముందుగా చెప్పినట్టు ఈరోజు మన టాపిక్ పశువుల కళేబరాలను త్యజించే పద్ధతులు మరియు విధి విధానాలు, వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం. సో పశువులు ప్రాణంతో ఉన్నంత వరకు రైతుకు ఏదో విధంగా అవి సహాయపడుతుంటాయి. అంటే ఆదాయం సంపాదించుకోవడానికి కావచ్చు, లేదా జీవనాధారం కొరకు కావచ్చు. అంటే పాలు పిండుకోవడం నుంచి మాంసం అమ్ముకోవడం. సో ఏదో ఒక కారణం చేత రైతు అనేవాడు పశువుల మీద ఆధారపడి ఉంటాడు. అవి బతుకున్నంత కాలం, అవి జీవించి ఉన్నంత కాలం ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి దాని మీద తగిన జాగ్రత్త, దానికి అనుగుణంగానే పశువుల నుంచి కూడా లాభాన్ని పొందుతాడు. ఎప్పుడైతే పశువులు మరణిస్తాయో రైతు దుఃఖంతో ఉంటాడు. పశువు మరణించిన తర్వాత ఇంతవరకు ఆదాయం కొరకు దాని మీద ఆధారపడి ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి, అంటే మరణించిన మరుక్షణం నుంచి రైతుకి ఆదాయం చేకూరదు కాబట్టి ఒక బాధలో ఉంటాడు, ఒకంత బాధలో ఉంటాడు. లేదా కొంతమంది రైతులు నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది రైతులు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఆ కళేబరాల్ని కావచ్చు, మృతి చెందిన వాటిని కావచ్చు యథావిధిగా ఉన్న చోటే వదిలేయడము, లేకపోతే ఊరి చివరి తీసుకెళ్లి వదిలేయడము, లేకపోతే ఎండిపోయిన ఏర్లలో వదిలేయడము. వేర్లు అంటే ఎండాకాలంలో కానీ మిగతా వాటిల్లో మనకు రాయలసీమలో వీలైనంత వరకు ఏర్లన్నీ ఎండిపోయే ఉంటాయి వర్షాకాలంలో తప్పించి. అలా ఏర్లలో పడేయడం కానీ, పొలాల్లో పడేయడం కానీ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే రైతుకి పశువుల యొక్క కళేబరాన్ని త్యజించడం అనేది ఒక అదనపు భారంగా భావిస్తారు. మన ప్రాంతంలో ఉన్న రైతులు దాన్ని ఒక అదనపు భారంగా భావిస్తారు. చనిపోయిన తర్వాత అట్లే వదిలేస్తే కుక్కలు తింటాయి, రాబందులు తింటాయి, కాకులు, కుక్కలు, రకరకాల వివిధ పశువులు కావచ్చు, పక్షాదులు కావచ్చు, వాటి మీద ఆధారపడి మాంసాన్ని తినేస్తాయి. ఓకే, ఒకందుకు ఆ విధంగా చూసుకున్నా దీనికి వాటికి ఆహారం లభించింది అనుకునే దానికంటే వాటి వల్ల మనకి కలిగే నష్టాలే ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా బయట ప్రాంతంలో కావచ్చు, వాతావరణంలోకి కలిసిపోయేటట్టుగా పశువులను అలాగే బయట వదిలేస్తే, మృతి చెందిన పశువుల్ని, మృత కళేబరాలను వదిలేస్తే వాటి నుంచి ఉండే లాభాలు ఏం లేకపోగా వాటి నుంచి వచ్చే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఆ నష్టాల్లో అన్నిటికంటే మొట్టమొదటిది, ఒకవేళ అంటువ్యాధి వలన పశువు మరణించినట్లయితే ఆ అంటువ్యాధికి కారణమైనటువంటి సూక్ష్మ జీవులు కావచ్చు, క్రిములు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి వాతావరణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా పశువులకు కూడా వ్యాధిని ప్రబలింపజేసే అవకాశం ఉంటుంది. సో తెలిసి తెలియక
సో అలా కళేబరాలను ఎక్కడ పడితే అక్కడ మనం వదిలేయడం వల్ల లాభాలు లేకపోగా నష్టాలే అధికంగా ఉంటాయి. ఆ నష్టాలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకు అందరికీ తెలిసిన అంటే కామన్ వెటనరీ డిపార్ట్మెంట్లో ఉండకపోయినా కాకపోయినా మిగతా వాళ్ళు కూడా కామన్ సెన్స్ గా అందరికి అర్థమయ్యేది ఏంటంటే మృతి చెందిన శరీరం కావచ్చు. సార్ ఏం బ్రహ్మ సార్ మీ వాయిస్ కొద్దిగా ఇట్లా వస్తుంది, గరుగ్గా వస్తుంది సార్, వినపడడం లేదు సార్. ఇంకా అందరికి వినపడట్లేదా? నీకు వినపడట్లేదా? అవును సార్, అందరికీ సార్ క్లియర్ గా ఉంది సార్. మాకైతే బాగా క్లియర్ గా వినిపిస్తుంది సార్. మీకు ఒకరికి వినిపించినా నా దగ్గర ప్రాబ్లం కాదు, వినిపించకపోతే మీ దగ్గర ప్రాబ్లం. సో దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఎవరికి వినిపించకపోతే నెట్వర్క్ అంటే నా దగ్గర ప్రాబ్లం అని, ఒకరికి వినిపించి ఒకరికి వినిపించకపోతే అది మీ దగ్గర ఉన్న నెట్వర్క్ ప్రాబ్లమే కావచ్చు. సో సిగ్నల్ ఉన్న చోట ఆల్మోస్ట్ ప్రాబ్లం అలాగే ఫైండ్ అవుట్ అవుతుంది సార్. అది లైక్ ఫ్లక్చుయేటింగ్ అవుతుంది వాయిస్ ప్లస్ బ్లర్ వాయిస్ వస్తుంది సార్. లైక్ సమ్ టైమ్స్ అయితే క్లియర్ గా ఉంది, బట్ సమ్ ఆఫ్ ది మోస్ట్ టైం వచ్చేసి ఫ్లక్చుయేటింగ్ అవుతుంది సార్ వాయిస్. ఫ్లక్చుయేటింగ్ అంటే అసలు కట్ అవుతుందా? అవును సార్. నా దగ్గర నెట్వర్క్ అయితే కంప్లీట్ గా ఉందమ్మా. పీపీటీకి డిస్ప్లే అవుతుంది కదా, నెట్వర్క్ లేకపోతే మీకు పీపీటీ డిస్ప్లే కాదు. ఫస్ట్ పాయింట్, వాయిస్ కంటే ఎక్కువ డేటా కన్స్యూమ్ చేసేది పవర్ పాయింట్. ఆ పవర్ పాయింట్ మీకు డిస్ప్లే అవుతున్నప్పుడు వాయిస్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్. ఒక 2 minutes హోల్డ్ చేయండి సార్, కాల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీజాయిన్ అవుతాను. మేబీ నెట్ ఏమన్నా లైక్ ఇప్పుడు టైం 3:04 అయింది. సో 4:05 వరకు నేను వెయిట్ చేస్తాను. ఒకసారి అందరు ఎగ్జిట్ మళ్ళీ రీజాయిన్ కండి. ఎవరెవరికైతే ప్రాబ్లం ఉందో ఎగ్జిట్ రీజాయిన్ కాయండి. 4:05 అంతా నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. సరే సార్. ఓకే సార్. వాయిస్ వినపడడం లేదు సార్. నువ్వు ఇప్పుడు జాయిన్ అయిన క్లాస్లో నేను 4:05 వరకు బ్రేక్ ఇస్తున్నాను. ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి, మళ్ళీ ఒకసారి జాయిన్ కండి అని చెప్పాను. అందుకని క్లాస్ చెప్పట్లేదు. ఓకే, 4:05 స్టార్ట్ చేస్తాను.
ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉంది నాది? ఏమన్నా వాయిస్ వినపడుతుందా లేదా? ఉంది సార్. సార్ వినపడుతుంది సార్. క్లారిటీ ఉందా? వాయిస్ శ్రావణి మ్యూట్ చేసుకుందా? అందరు మ్యూట్ చేసుకోండి. సో హోప్ నా వాయిస్ ఇప్పుడు అందరికి వినపడుతుంది అనుకుంటున్నాను. సో మనం ఇంకా డీటెయిల్గా క్లాస్లోకి వెళ్దాం. ఒక 40 నిమిషాల క్లాస్ పూర్తి అయిపోతుంది. సో ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏంటంటే మృతి చెందిన రావట్లేదు సార్. హలో, వినపడట్లేదా? సార్ వినపడడం లేదు సార్. వినపడతాం సార్. క్లారిటీ ఉంది సార్ వాయిస్. సార్ క్లియర్గా ఉంది సార్. వినపడుతుంది సార్. సార్ క్లారిటీగా ఉంది. వాళ్ళ నెట్వర్క్ ప్రాబ్లం ఏంటి సార్? మీరు కన్ఫ్యూజ్ చేయండి సార్. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న నెట్వర్క్ చూసుకోండి అమ్మా. అందరికి మిగతా వాళ్ళకి వినపడే మీకు వినపడకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో మ్యూట్ చేసుకోండి, అందరికి మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే మృతి చెందిన పశువుల యొక్క మృతదేహాన్ని కళేబరం అంటాం. ఆ కళేబరాన్ని అలాగే యథావిధిగా వదిలేయకుండా ఓపెన్ స్పేస్లో కానీ బాగా విశాలంగా ఉన్న మైదానాల్లో అలాగే వదిలివేయకుండా దాన్ని ఏ విధంగా త్యజించాలి, ఎందుకు త్యజించాలి అనే దాని గురించి ఈరోజు చూసుకుందాం. త్యజించడం అంటే డిస్పోజల్. సో ఎందుకోసం మనం వీటిని త్యజించాలనేది ఈ స్లైడ్లో చూద్దాం. మృత కళేబరాలని ఎందుకు త్యజించాలి? మొదటిది బయోసెక్యూరిటీ, రెండోది జంతువులు మరియు భద్రత కాపాడటానికి, వ్యాధుల వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు, కాలుష్య నివారణ కొరకు, విపత్తుల సందర్భాలలో సరైన పద్ధతిలో మాత్రమే త్యజించాలి. సో దీంట్లో ప్రతి పాయింట్ నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీకు అర్థమయ్యేది. దాంట్లో మొదటిది మాత్రం బయోసెక్యూరిటీ. బయోసెక్యూరిటీ అంటే బయోసెక్యూరిటీ అనే పదానికి అర్థం ఏమంటే బయో అంటే జీవము, లైఫ్. బయో అంటే జీవము లేదా లైఫ్. సెక్యూరిటీ అంటే రక్షణ, జీవరక్షణ. జీవరక్షణ కొరకు అంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ఏవే ఉన్నాయి? మొక్కలు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు. సో ఎన్ని ప్రాణులు అయితే ఉన్నాయో అన్ని ప్రాణుల యొక్క జీవరక్షణ కొరకు అంటే పాటించే పద్ధతులని బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాం, బయోసెక్యూరిటీ పద్ధతులు అంటాం. సో మీకు అందరికీ తెలుసు జూనోటిక్ వ్యాధులని కొన్ని ఉన్నాయి. ఆ జూనోటిక్ వ్యాధులు అంటే మనుషుల నుంచి పశువులకు కావచ్చు, పశువుల నుంచి మనుషులకు కావచ్చు, లేదా పక్షుల నుంచి కావచ్చు, లేదా మనుషుల నుంచి పక్షులకు కావచ్చు. 2 విధాలుగా సోకే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటాం. సో జూనోటిక్ వ్యాధులు కూడా చాలా వ్యాధులు ఉన్నాయి కాబట్టి మృతి చెందిన పశువు యొక్క శరీరాన్ని లేదా కళేబరాన్ని యథావిధిగా ఉన్న చోటే వదిలేస్తే, ఒకవేళ జూనోటిక్ వ్యాధి అయితే అది సిద్ధబీజాలను ఏర్పాటు చేసుకొని బయట వాతావరణంలో మట్టిలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో అనువైన ప్రాంతాల్లో సిద్ధబీజాలుగా మారిపోయి సిద్ధబీజాలుగా ఏర్పాటు చేసుకొని తర్వాత అనువైన పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా ఇంకొక జీవం యొక్క శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు వ్యాధి కారకానికి కారణమవుతుంది. సో అలాగా ఒక పశువుకి వ్యాధి సోకిన తర్వాత ఒక పశువుతోనే అంతమొందించదు. అది ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు మందకంతా సోకుతుంది, లేదా గ్రామం అంతా సోకుతుంది, లేదా గ్రామం నుంచి మండలం అంతా సోకుతుంది, మండలం నుంచి జిల్లాకంతా సోకుతుంది, అదేవిధంగా రాష్ట్రం అంతా సోకుతుంది, దేశం అంతా సోకుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి కరోనా నేపథ్యం ఎటువంటిదో సేమ్ అదే విధంగానే అంటువ్యాధులు అనేది ఒక పశువు శరీరం అంటే దాని తీవ్రతను బట్టి, రోగ కారకాన్ని బట్టి ఒక పశువు నుంచి అన్ని ప్రాంతాల్లో ఉన్న పశువులకి సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్వజాతి పశువులే అంటే ఆవులు పశువులే కాకుండా ఒకవేళ జూనోటిక్ వ్యాధులు అయితే వాటి నుంచి మనుషులు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ బయోసెక్యూరిటీ అనే కారణం కొరకు మనం మృతి చెందిన పశువుల యొక్క కళేబరాల్ని అంటే ఉపయోగించబడే పద్ధతుల్లో లేదా ధృవీకరించబడిన పద్ధతుల్లో మాత్రమే మనము డిస్పోజల్ చేయాలి, అంటే త్యజించాలి లేదా ఖననం చేయాలి. కాబట్టి బయోసెక్యూరిటీ అనే పదానికి అర్థం అది జీవరక్షణ. భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల యొక్క రక్షణ కొరకు పాటించే పద్ధతులను బయోసెక్యూరిటీ అంటాం. మరి చెప్తున్నాను, బయో అంటే లైఫ్ లేదా జీవము, సెక్యూరిటీ అంటే రక్షణ. భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క రక్షణ కొరకు పాటించే పద్ధతులను బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాం.
ఆ బయోసెక్యూరిటీ మెజర్స్లో మొట్టమొదటిది మృతి చెందిన పశువుల యొక్క మృతదేహాలను త్యజించడం, అంటే డిస్పోజ్ చేయడం. ఆ డిస్పోజ్ చేయడం అంటే ఊరికే గాల్లో వదిలేయడం కాదు, కాల్చివేయడం లేదా బూడిదిలాగా మార్చడం, ఇన్సినరేషన్ అంటాం. కాల్చడం అంటే బర్నింగ్ అంటాం, లేదా పూడ్చడం అంటే బరీయింగ్ అంటాం. ఈ మూడు పద్ధతుల ద్వారా మనము పశువుల యొక్క మృత కళేబరాల్ని త్యజిస్తూ ఉంటాం. ఓకే, సో బయోసెక్యూరిటీ మీకు అర్థమైందని అనుకుంటా. ఆ బయోసెక్యూరిటీ అనే ఒక పదమే మిగతా కింద ఉన్నటువంటి 4 పాయింట్లకు వర్తిస్తుంది. జంతువులు మరియు ప్రజల ఆరోగ్య భద్రత కాపాడడానికి. సో బయోసెక్యూరిటీ చెప్పుకున్నట్టే, ఒకవేళ జూనోటిక్ వ్యాధితో మరణించినట్లయితే ఒక పశువు, ఆ పశువు మరణించిన వ్యాధి మనుషులు కూడా సోకుతుంది కాబట్టి వాటి ఆరోగ్య భద్రత కాపాడడానికి. ఇక రెండోది ముఖ్యం, ఇప్పుడు ఒకవేళ ఒక పశువు యాంథ్రాక్స్ దొమ్మ రోగంతో చనిపోయిందమ్మా. దొమ్మ రోగంతో చనిపోయిన పశువుని యథావిధిగా అలాగే ఏర్లలో కానీ, పొలాల్లో కానీ, పొలం గట్ల మీద కానీ, కాలువ గట్ల మీద కానీ వదిలేస్తే ఏమవుతుంది? ఆ పశువు శరీరంలో ఉన్నటువంటి బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే ఒక సూక్ష్మజీవి సహజరంధ్రాల నుంచి గడ్డగట్టని పలుచటి రక్తం మనకి బయటికి కారడం జరుగుతుంది. యాంథ్రాక్స్తో మరణించినటువంటి పశువు యొక్క మృతదేహం నుంచి ఆ రక్తం నుంచి పశువు శరీరంలో ఉన్నటువంటి యాంథ్రాక్స్ కారకమైన సూక్ష్మజీవులు బయటికి వచ్చి మట్టిలో సిద్ధ బీజాలను ఏర్పాటు చేసుకుంటాయి. సిద్ధ బీజం అంటే స్పోర్ అంటాం, ఇంగ్లీష్లో స్పోర్ అంటాం, తెలుగులో సిద్ధ బీజాలు అంటాం. మట్టిలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట, కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారంగానే యాంథ్రాక్స్తో దొమ్మ వ్యాధితో పశువు మరణించింది, పొలం గట్టు మీద వదిలేశారు. ఒక 5 ఏళ్ల పాటు ఆ పశువు మరణించిన ప్రాంతంలోకి ఏ పశువు మేపు మేయడానికి వెళ్ళలేదు. సో 5 ఏళ్ల పాటు ఆ ఊర్లో యాంథ్రాక్స్ లేదు. 6వ సంవత్సరం ఏం చేశాడు? ఒక గొర్రెల కాపరి మేపు తక్కువయ్యి ఆ ప్రాంతంలోకి గొర్రెల్ని మేపుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైతే పశువు మరణించిందో ఆ ప్రాంతంలో గొర్రెల్ని మేపడానికి తన మందనంతా తీసుకెళ్ళాడు. తీవ్రమైన కరువు వచ్చి అక్కడేదో పిచ్చి పిచ్చి గడ్డి మొలిచింది. ఆ ప్రాంతంలో పశువు యొక్క కళేబరం అంతా కుళ్ళిపోయింది, ఎముకలు మాత్రం మిగిలిపోయినాయి. ఆ ఎముకలు కూడా చెల్లాచెదురుగా కొన్ని కుక్కలు తీసుకుపోయినాయి, కొన్ని అక్కడే ఉన్నాయి. సో కానీ అక్కడే పశువు మరణించని గుర్తించడానికి ఎటువంటి నకలు మన దగ్గర లేదు, ఎటువంటి ఆధారం మన దగ్గర లేదు. తెలియక గొర్రెల కాపరి ఆ ప్రాంతంలో పశువులు మేపుకోవడానికి తీసుకెళ్ళిపోయాడు, గొర్రెలు మేపడానికి. అక్కడ అంటే గొర్రెలు మేపుతున్నప్పుడు, గడ్డి మేస్తున్నప్పుడు ఎటువంటి గాయాలు కావా గొర్రెలకి? ఖచ్చితంగా గాయాలు అవుతాయి. ఏదో ఒక ప్రాంతంలో అక్కడ మేస్తున్నప్పుడే కాకపోవచ్చు, ఏవైనా గాయాలు అయ్యిండే గొర్రెలు ఉండొచ్చు, లేదా మేస్తున్నప్పుడు గాయాలు కావచ్చు, లేదా కాళ్ళకు గాయాలు అయి ఉండొచ్చు, ఏదో ప్రాంతంలో గాయాలు ఉంటాయి. లేదా ఆ గొర్రెలు గడ్డిని మేస్తున్నప్పుడే నాలుకకు ఒక చిన్న గాయం ఏర్పడిందని అనుకుంటాం. సో ఇంతకుముందు ఏం చెప్పాను? పశువు మరణించినప్పుడు యాంథ్రాక్స్ కారకం ఏమవుతుంది? మట్టిలో చేరి సిద్ధబీజంగా మారింటుంది. గడ్డి మేస్తున్నప్పుడు ఆ మట్టి కూడా కొద్దిగా నాలుకకో, గొర్రె యొక్క నాలుకకో, పెదాలకో తాకింది. ఆ తాకడం వల్ల పెదవి మీద ఒక చిన్న గాయం ఏర్పడింది అనుకుందాం. ఆ గాయం ద్వారా ఆ సిద్ధబీజం ఏమవుతుంది? ఆ గొర్రె యొక్క శరీరంలోకి లోపలికి ప్రవేశిస్తుంది. శరీరం లోపలికి ప్రవేశించి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని 1 రోజు లోపల యాంథ్రాక్స్ లక్షణాలని కలగజేస్తుంది. సో ఆ ఒక్క గొర్రెతోనే అంతమొందిస్తుంది యాంథ్రాక్స్. ఆ మందులో ఉన్న ప్రతి గొర్రెకి వ్యాపిస్తుంది. అలానే ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని గొర్రెలకి వ్యాపిస్తుంది. సో మనం చూపించేటువంటి చిన్న నిర్లక్ష్యమే కావచ్చు, ఆ రోజు ప్రభావం కనపడకపోవచ్చు, బట్ కానీ కొన్ని నెలల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు, ఒక నిర్లక్ష్యం వల్ల ఆ గ్రామంలో ఉన్న గొర్రెలన్నీ బాధపడతాయి. అదేవిధంగా గొర్రెల కాపరి కూడా నష్టపోతాడు. సో ఈ రెండో పాయింట్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, జంతువులు మరియు ప్రజల ఆరోగ్య భద్రత కాపాడటానికి. సో దీనివల్ల జంతువుల ఆరోగ్యం అయితే పాడైపోయింది. యాంథ్రాక్స్ వచ్చి పశువులన్నిటికీ యాంథ్రాక్స్ సోకింది. ఇప్పుడు మళ్ళీ తెలియక మృతి చెందిన, అంటే యాంథ్రాక్స్తో చనిపోయినటువంటి గొర్రె యొక్క మాంసాన్ని ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు? ఊర్లలో, గ్రామాల్లో ఏం చేస్తారు? మంగళవారాలు కానీ, శుక్రవారాలు కానీ కుప్పలు కోస్తారు. మీకు అందరికి తెలుసు, కుప్పలు కోసి తీసేస్తారు. సో ఒక గొర్రె కోయాలంటే ఆ రోజు మ్యాక్సిమం మంగళవారాలు కానీ, శుక్రవారాలు కానీ ఒక 2 గొర్రెలు కోస్తే ఒక చిన్నపాటి గ్రామానికి సరిపోయేంత మాంసం అంతా లభ్యమవుతుంది. అలా కాకుండా టైంలో గొర్రెలు మరణిస్తే ఏం చేస్తారు? ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కొన్ని, అనంతపురంలో చిత్తూరు కానుకున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, ఆ గొర్రెలు మరణించిన తర్వాత, ఏ కారణం చేతైనా మరణించిన, యాంథ్రాక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మరణించిన తర్వాత తెలియక, అంటే అవగాహన లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా
కొట్టేసి దారాలకు ఎక్కిస్తారు, సూదితో గుచ్చి దారానికి ఎక్కిస్తారు, పూలహారం గుట్టినట్టు దారానికి ఎక్కించి తోరణాలు తీసి అలాడగడతారు. ఎందుకంటే ఎండిపోవాలని. ఎండబెట్టడం అంటే మాంసాన్ని అట్లే పెట్టుకుంటే, ఎండబెట్టకుండా అట్లానే పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు కదా, అట్లా ఎండబెట్టుకుంటారు అనమాట. ఎండబెట్టుకొని దానికి మళ్ళీ ఉప్పేసి ఊరగాయ జాడీలో వేసినట్టు ఊరగాయ జాడీలోకి వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకునేటట్టుగా అప్పుడు కొంత వండుకుంటూ ఉంటారు. సో తెలియక చేసే పొరపాట్లు. దీనివల్ల యాంథ్రాక్స్ అనేది జూనోటిక్ వ్యాధి అనేది మనకు తెలుసు, కానీ చాలామంది రైతులకు తెలియదు. సో అటువంటి మాంసం తిన్నప్పుడు ఏమవుతుంది, తిన్న వాళ్ళకి ఎవరైతే ఆ మాంసం తినుంటారో అందరికీ యాంథ్రాక్స్ సోకుతుంది. సో మనుషుల్లో యాంథ్రాక్స్ యొక్క తీవ్ర రూపం, మనుషుల్లో కూడా 3 రకాలు ఉంటుంది యాంథ్రాక్స్. ఒకటి క్యూటేనియస్ ఫామ్ అంటాం. క్యూటేనియస్ అంటే చర్మం మీద మాత్రమే లక్షణాలు వ్యక్తపరిచేటువంటి వ్యాధి రూపం. అంటే కేవలం ఇప్పుడు శరీరం మీదే చిన్న గాయాలు ఏర్పడుతుంది అనమాట, కార్బంకుల్స్ అంటాం. అది క్యూటేనియస్ ఫామ్. సో అది అంత ప్రమాదమేం కాదు. రెండోది లంగ్ ఫామ్ అంటాం. లంగ్ అంటే దొమ్మలు, మురుదొమ్మలు, లంగ్ ఫామ్ అంటాం. ఇది ఎట్లా అవుతుందంటే యాంథ్రాక్స్తో మృతి చెందినటువంటి గొర్రె ఏదైతే ఉందో దాని నుండి చర్మం వేరు చేసి చర్మంలో నుంచి ఊలు తీస్తారు. మన ప్రాంతంలో అయితే ఉన్ని పెరగదు, కానీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి చాలా రకాల గొర్రెల్లో ఉన్ని పెరుగుతుంది. అటువంటి ఉన్నిలో కూడా యాంథ్రాక్స్ కారణమైనటువంటి సిద్ధ బీజాలు నిక్షిప్తమై ఉంటాయి. సో ఆ ఉన్ని తీసేసి వేరు చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న దుమ్ము ధూళి పీలుస్తున్నప్పుడు దుమ్ము ధూళితో పాటు సిద్ధ బీజాలు కూడా పీలుస్తాడు ఆ మనిషి. పీల్చినప్పుడు ఏమవుతుంది, దొమ్మల్లో తన స్థావరం ఏర్పాటు చేసుకొని ఊపిరి ఆడడానికి వీలు లేకుండా చనిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని లంగ్ ఫామ్ అంటాం. దీనికి ఇంకో పేరు వూల్ సాటర్స్ డిజీజ్ అంటాం. అంటే ఉన్నిని వేరుపరుస్తున్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువ కలుగుతుంది. ఇక అన్నిటికంటే తీవ్రమైనది, ముఖ్యమైనది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫామ్. అంటే పేగుల మీద ప్రభావం చూపించినటువంటి యాంథ్రాక్స్ యొక్క వ్యాధి రూపం. ఎవరైతే యాంథ్రాక్స్ చేత మరణించబడిన పశువు యొక్క మాంసాన్ని తింటారో, సరిగ్గా ఉడకని పచ్చిగా ఉన్నటువంటి సరైన పద్ధతిలో వండనటువంటి, అంటే ఏ రూపంలో మాంసం తిన్నప్పుడు ఏమవుతుందంటే మన పొట్టలో కావచ్చు, పేగుల్లో కావచ్చు యాంథ్రాక్స్కి కారణమైనటువంటి సూక్ష్మజీవి విడుదలయ్యి మాంసం నుంచి స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మనిషి యొక్క చావు కూడా కారణం అవుతుంది. సో ఇప్పుడు ఒక మనిషి చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న పశువుల యొక్క ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఇంకొక నిర్లక్ష్యం వల్ల ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులంతా ఆ మాంసం తిన్నందుకు మరణించడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండో పాయింట్ ఇప్పుడు మీకు కంప్లీట్ మీనింగ్తో అర్థమవుతుంది. జంతువులు మరియు ప్రజల ఆరోగ్య భద్రత కాపాడడానికి ఈ ఒక్క సింగిల్ లైన్లో ఇంత చైన్ ఉందన్నమాట, ఇంత గొలుసు కట్టు ఉంది. ఇక మూడోది వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఒకవేళ అంటురోగం చేత మరణించినప్పుడు అటువంటి దాన్ని మనం బయట అలాగే వదిలేస్తే ఆ సూక్ష్మజీవులు గాల్లోకి ప్రవేశించి లేదా మట్టిలోకి ప్రవేశించి లేదా నీళ్ళలోకి ప్రవేశించి ఆ గ్రామంలో ఉన్న పశువులు అటువంటి నీళ్లు తాగినప్పుడు కానీ, అటువంటి గాలి పీల్చినప్పుడు కానీ, అటువంటి చోట ఉన్నప్పుడు కానీ వాటికి కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి మృతి చెందిన కళేబరాలను అలాగే వదిలేయరాదు, తగిన పద్ధతిలో వాటిని ఖననం చేయాలి. ఇక కాలుష్య నివారణ కొరకు సో నీరు కావచ్చు, గాలి కావచ్చు, నేల కావచ్చు, 3 స్వచ్ఛంగా ఉన్నప్పుడే వాటి నుంచి పండించే పంటలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి కూడా స్వచ్ఛంగానే ప్యూర్గా ఉంటాయి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, మరణించిన తర్వాత ఏర్లలో పడేస్తారు. ఎండిపోయినటువంటి ఏర్లలో కావచ్చు, కాలువ గట్ల మీద కావచ్చు, చెరువు గట్ల మీద కావచ్చు, లేదా ఎండిపోయిన చెరువుల్లో పడేస్తుంటారు. సో వాతావరణం అనేది పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఈరోజు ఎండ ఉంటుంది, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మళ్ళీ వర్షం పడవచ్చు. సో అలా ఎండిపోయింది కదా అని చెప్పి అక్కడ మీరు కళేబరాన్ని పడేసినప్పుడు మళ్ళీ వర్షం పడో లేకపోతే నీరు బారో ఆ ప్రాంతంలో నీరు బారిందనుకోండి, ఆ మృతి చెందిన పశువు యొక్క కళేబరం ఆ నీరుతో కలిసిపోయి ఆ వ్యాధి కానటువంటి క్రిములన్నింటినీ ఎవరైతే ఆ నీళ్లు తాగుతారో లేదా ఆ పంటలకు వాడుకుంటారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు ఆ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ విధంగా అక్కడున్న నీటిని, అక్కడున్న సహజ వనరులను కాలుష్యం చేసిన వాళ్ళం అవుతాం. సో ఎక్కడంటే అక్కడ ఆ కళేబరాలను వదిలేయరాదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది విపత్తుల సందర్భంలో సరైన పద్ధతులు మాత్రమే త్యజించాలి. సో మిగతా పరిస్థితుల్లో మనం ఏ విధంగా త్యజించినా ఒక్కొక్కసారి ప్రకృతికి విరుద్ధంగా మనం చేసినా కూడా
కొన్నిసార్లు వ్యాధులు రావు, అది మన అదృష్టం. ఇక విపత్తుల సమయం అంటే, విపత్తు అంటే ఇక్కడ ఏ సందర్భంలో విపత్తు అంటున్నామంటే ఆ ప్రాంతంలో వ్యాధి విస్ఫోటనం కలిగినప్పుడు. వ్యాధి విస్ఫోటనం అంటే అవుట్ బ్రేక్ లేదా ఎండమిక్ ఏరియా లేదా అవుట్ బ్రేక్ అనే దాన్ని వ్యాధి విస్ఫోటనం అంటాం. సో వ్యాధి విస్ఫోటనం, డిజీజ్ అవుట్ బ్రేక్ అనేది మనకు ఒక విపత్తు, డిజాస్టర్. సో వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో, ఎండమిక్ ప్రాంతాలలో అంటే తరచు ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ వ్యాధికి సంబంధించినటువంటి కేసులు నమోదు అవడమే కాకుండా ఆ వ్యాధి వల్ల పశువులు కూడా మరణిస్తూ ఉంటాయి. అటువంటి ప్రాంతాలని మనం ఎండమిక్ ఏరియా అంటాం. క్రమం తప్పకుండా వ్యాధులు కలుగుతూ ఆ వ్యాధి చేత మరణించే పశువులు క్రమంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది అక్కడ జరుగుతుంటే దాన్ని ఎండమిక్ ఏరియా అంటాం. అటువంటి ఎండమిక్ ఏరియాలో ఎట్టు పరిస్థితులలో కూడా పశువుల కళేబరాలను అలాగే వదిలేయకూడదు. దానికి తగిన పద్ధతి ద్వారానే వాటిని త్వజించాలి, డిస్పోజ్ చేయాలి లేదా ఖననం చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే ఆ విపత్తు మన గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి కూడా సోకే ప్రమాదం ఉంటుంది. అదే అయింది సార్, చెప్పండి. అదే సో ఇక్కడ విపత్తులు అనేసరికి వ్యాధి విస్ఫోటనాలే కాకుండా ఇక రెండోది వరదలు వచ్చినప్పుడు. ఎప్పుడైనా వరదలు అలాంటివి వచ్చినప్పుడు మనం ఎక్కడంటే అక్కడ మనం పశువులు కళేబరాలను వదిలేసామనుకోండి, ఆ నీరంతా వచ్చి కళేబరాలతో కలుషితమైపోయి దానికి కారణమైన సూక్ష్మ జీవులు, సూక్ష్మ క్రిములు మిగతా వాటన్నిటికీ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విపత్తుల సమయం అంటే కరువు లేదా వరదలు లేదా అవుట్ బ్రేక్ అంటే వ్యాధి విస్ఫోటన సమయాల్లో తప్పనిసరిగా ఏ విధంగా అయితే మనం ఖననం చేయాలో, ఏ విధంగా అయితే పశువు కళేబరాల్ని మనము త్వజించాలో ఆ పద్ధతిని ఉపయోగించి మాత్రమే మనం అవలంబించాలి. లేకపోతే అపార నష్టం కలిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీకు అందరికీ జూనోటిక్ వ్యాధుల గురించి ఒక రఫ్ ఐడియా ఉంటుంది. మనకి రకరకాల అంటువ్యాధులు ఉంటాయి. పశువు నుంచి పశువుకు సోకే వ్యాధులు కావచ్చు, మనుషుల నుంచి పశువుకు సోకే కావచ్చు, లేదా మనిషి నుంచి పశువుకు సోకేది కావచ్చు, పశువుల నుంచి మనుషులకు సోకే కావచ్చు. ఈ ఎన్ని రకాల వ్యాధులు ఉన్నా సరే మనం కొన్ని రకాల అంటే ఈ మృతదేహాన్ని సరైన పద్ధతిలో మనం త్వజించినట్టయితే వీటన్నిటిని మనం అరికట్టే అవకాశం మనకు ఉంటుంది. కంప్లీట్గా కాకపోయినా ఇంకొక పశువుకి సోకకుండా ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకోగలమో ఆ విధంగా పాటించే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ మృతి చెందిన మృతదేహాన్ని త్వజించడమే కాకుండా ఒక ప్రాంతంలో ఒక వ్యాధిని నిరోధించాలంటే, ఒక వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టాలంటే సరి అయిన యాజమాన్య పద్ధతులైనటువంటి ఈ పశువు కళేబరం త్యజించడంతో పాటు సకాలంలో టీకాలు అంటే వ్యాక్సినేషన్ చేయాలి. ఆ వ్యాధికి తగ్గట్టుగా వ్యాక్సినేషన్ చేయాలి. లేదా డీవార్మింగ్ కార్యక్రమాలు అంటే నట్టల నివారణ మందులు కూడా సకాలంలో తాపించినట్లయితే, వీటితో పాటు మనం సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వ్యాధులు ఒక పశువు నుంచి ఒక పశువుకు సోకకుండా అరికట్టవచ్చు. అది మూడో పాయింట్. సరి అయిన సమయంలో టీకాలు, డీవార్మింగ్ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వ్యాధులు నివారించవచ్చును. సో మనం ఈ పద్ధతులన్నీ ఎందుకు పాటించాలంటే వ్యాధిగ్రస్త పశువు నుండి ఆరోగ్యవంతమైన పశువుకి ఈ వ్యాధి వ్యాప్తి చేయకుండా కాపాడడానికి మాత్రమే ఈ పద్ధతులన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా సాధారణంగానే రైతులు వ్యవసాయం మీద మాత్రమే కాకుండా అదనపు ఆదాయం కొరకు పశువుల మీద ఆధారపడి ఉంటాడు. సో కాబట్టి పశు సంపద మీద ఎప్పుడు ఆధారపడతాడు? అదనపు ఆదాయం కోసం లేదా షాక్ ప్రూఫ్ అంటే ఒకవేళ తను వ్యవసాయంలో నష్టం వచ్చినా ఆ నష్టం తన మీద ప్రభావం చూపకుండా కనీసం ఆ పాల నుంచి కావచ్చు, గొర్రెల నుంచి కావచ్చు ఎంతో కొంత సంపాదించుకొని జీవనాధారాన్ని సాగించేందుకు ఉండేటట్టు వీలుగా ఆ షాక్ ప్రూఫ్ లైఫ్ కోసం పశువుల మీద ఆధారపడతాడు. పశు ఉత్పత్తులు ఏవే వస్తాయి మనకి అంటే ఏ విధంగా ఆధారపడతాయి పశువుల మీద? ఆవుల నుంచి కానీ గేదెల నుంచి కానీ అయితే పాలు పిండి అమ్ముకొని దాని మీద ఆధారపడతాడు. అదే గొర్రెలు, మేకలు అయితే వాటి మాంసం తీసుకొని వాటి మాంసాన్ని అమ్ముకొని ఆధారపడుతూ ఉంటారు. కొన్ని రకాల అంటు వ్యాధులు, జూనోటిక్ వ్యాధుల్లో డైరెక్ట్గా పశువుల నుంచే కాకుండా పశువుల ఉత్పత్తుల నుంచి కూడా మనకు వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.
దాంట్లో మొట్టమొదటిది క్షయవ్యాధి. గుర్తుపెట్టుకోవాలి, బొవైన్ ట్యూబర్క్యులోసిస్ అంటాం, క్షయవ్యాధి అంటాం. ఒకవేళ ఒక పశువు క్షయవ్యాధితో బాధపడుతుంది, ట్యూబర్క్యులోసిస్తో బాధపడుతుంది, అటువంటి పశువు యొక్క పాలను మనము పచ్చి పాలను తాగామే అనుకోండి, పచ్చి పాలను తాగితే ఖచ్చితంగా ఆ పచ్చి పాలు తాగిన వ్యక్తికి కూడా ట్యూబర్క్యులోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పశువులే కాదు, పశువుల ఉత్పత్తుల ద్వారా కూడా ఈ అంటువ్యాధులు అంటే ఈ జూనోటిక్ వ్యాధి మనకు సోకే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే దొమ్మ వ్యాధి, యాంథ్రాక్స్తో చనిపోయినటువంటి గొర్రె యొక్క మాంసాన్ని తిన్నా కూడా ఆ మనిషికి యాంథ్రాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో పశువులే కాకుండా పశువుల ఉత్పత్తుల ద్వారా కూడా మనకి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులు మరణించినప్పుడు ఒకవేళ మరణించే ముందు ఆ పశువుల నుంచి పాలు సేకరించామనుకోండి తెలియక, అటువంటి పాలను లేదా వాటి పశు ఉత్పత్తుల్ని కూడా పశువులతో పాటు ఖననం చేసేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము వాటిని వీక్షించరాదు, తినరాదు, అమ్ముకోరాదు, లేదా వాటిని వినియోగించరాదు. ఆ మృతి చెందిన పశువుతో పాటు దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి గడ్డి, మిగిలిన మేత పదార్థాలు, గడ్డి పదార్థాలు, తర్వాత వాటి ఉత్పత్తుల్ని కూడా పశువు కళేబరంతో పాటు మనం త్యజించాలి. ఒకవేళ సిమెంట్ నేల మీద ఉంటే ఆ సిమెంట్ నేల మీద అంతా క్రిమి సంహారకం చేయాలి. ఎందుకంటే మళ్ళీ వేరే పశువు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ సూక్ష్మ క్రిముల వల్ల ప్రభావంలోకి పడి వ్యాధి సోకకుండా ఆ నేల ప్రాంతం అంతా మనము క్రిమి సంహారకం చేయాలి. అలా కాకుండా మట్టి మీద కానీ నేల ప్రాంతం మీద కానీ ఉన్నట్లయితే ఆ నేల అంటే పశువు మృతి చెందిన చోట ఉన్నటువంటి మట్టిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కనీసం పైన ఉన్నటువంటి మట్టినంతా కూడా తీసేసి కంప్లీట్గా ఏరేసి పశువుతో పాటు ఆ పశువు గుంతలోకి వేసేసి పూడ్చిపెట్టేయాలి లేదా ఖననం చేసేయాలి. ఇలా చేసినట్లయితే తర్వాత మళ్ళీ ఆ ప్రాంతంలోకి వేరే పశువు వచ్చినా కూడా ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడచ్చు. సో అందుకని పశువులతో పాటు పశు ఉత్పత్తులు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుందన్నమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నటువంటి మాంసం తీసుకున్నా కూడా, అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మాంసం మనం తీసుకున్నా, లేదా ఇటువంటి ప్రాంతాల్లో పశువులు మేస్తూ ఉంటాయి, ఇటువంటి ప్రాంతాల్లో పశువులు మేస్తున్నప్పుడు వాటికి వ్యాధులు సోకే అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, దీంట్లో అంతా చర్మాలంతా తీసేసి పక్కన పెట్టారనమాట. దీంట్లో యాంథ్రాక్స్ వల్ల చనిపోయిందా, లేకపోతే మామూలుగా చనిపోయిందా, లేదా మాంసం కోసం చనిపోయిన వాటి నుంచి చర్మాన్ని సేకరించాలి, ఏమీ మనకు తెలియదు. సో ఇవన్నీ మన కారణాలు. పశు ఉత్పత్తులు అంటే మాంసం కావచ్చు, చర్మం కావచ్చు, ఇక్కడ మేస్తున్నటువంటి పశువు నుంచి, ఆవు నుంచి పిండినటువంటి పాలు కావచ్చు, ఇవన్నీ పశు ఉత్పత్తుల కిందకి వస్తాయి. సో అటువంటి ఉత్పత్తుల నుంచి కూడా అంటువ్యాధులు వస్తాయి. కాబట్టి ఒకవేళ అంటువ్యాధితో చనిపోయిన పశువు ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని కూడా, అంటే మాంసాన్ని, చర్మాన్ని, మిగతా వాటిని కూడా పశువుతో పాటు మనము త్యజించాలి, పారవేయాలంటే బయట అంటే ఓపెన్ ఎయిర్లో కాకుండా పూడ్చిపెట్టాలి. ఆ విధానాలు ఏంటో నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్తాను. చెప్పిన విధంగా మనం వాటిని వినియోగించకుండా పూడ్చిపెట్టేయాలి. అలా కాకుండా వినియోగించినట్లయితే మనకు కూడా సోకే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మరణించిన చోట అట్లాగే వదిలేశారు పశువుల్ని. ఇలా ఉంచరాదమ్మా, ఎప్పుడు ఇట్లా ఉంచాలి. ఇలా ఉంచినట్లయితే ఏమవుతుంది, పశువుల్లో సాధారణంగానే అట్లాగే ఉన్న చోట వదిలేస్తే అంతవరకు మేసిన మేపు కడుపులోనే ఉంటుంది, పశువు యొక్క కడుపులోనే ఉంటుంది. అది కుళ్ళిపోయి గ్యాస్ ఎక్కువ, అమోనియా వాయువు ఎక్కువ ఉత్పత్తి అయిపోయి పొట్ట బాగా లావ్ అయిపోతుంది, ఫుల్ బ్లోట్ అయిపోతుంది, పొట్ట బాగా ఉబ్బరం వచ్చేస్తుంది. ఉబ్బరం వచ్చి అది కండరాలు తగినంత స్థాయి వరకు ఆ వ్యాకోచాన్ని తట్టుకుంటాయి. ఒకానొక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ వ్యాకోచాన్ని తట్టుకోలేక ఏమవుతాయి, కండరాలు పగిలిపోతాయి, అంటే కడుపు కూడా పగిలిపోతుంది, పేలిపోయి లోపల ఉన్నటువంటి వాయువులు, సూక్ష్మజీవులు అన్నీ ఏమవుతాయి, గాలిలోకి కలిసిపోతాయి. గాలిలోకి కలిసిపోవడం వల్ల ఒకవేళ గాలి నుంచి ఆ వ్యాధి సోకే అవకాశం ఉందనుకో, ఇప్పుడు కొన్ని గాలి నుంచి కూడా సోకే వ్యాధులు ఉన్నాయి, ఈ గాలికుంటి వ్యాధి మిగతావి గాలి నుంచి కూడా సోకుతాయి. కాబట్టి ఒకవేళ అటువంటి గాలిని వేరే పశువు పీల్చినప్పుడు ఆ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడంటే అక్కడ మనం పశువుల్ని వదిలేయరాదు, మృతి చెందిన పశువుల్ని వదిలేయరాదు. తప్పనిసరిగా తగిన పద్ధతుల్ని ఆచరించి పాటించి వాటిని త్యజించడం చాలా అవసరం. ఒక పశువు మృతి చెందిన తర్వాత ఒకవేళ అంటువ్యాధితోనో జునోటిక్ వ్యాధితోనో మరణించింది అని మనకు ఒక అనుమానం ఉంటే వెంటనే దాని రక్త నమూనాని సేకరించాలి. అది ఏ వ్యాధితో చనిపోయినప్పుడు ఎటువంటి నమూనాను సేకరించాలి సపరేట్ టాపిక్ ఉంది, దాంట్లో నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను, వివరంగా చెప్తాను.
వెంటనే రక్త పరీక్ష కోసం అటువంటి పశువు నుంచి ఇయర్ వీన్ నుంచి కావచ్చు, మిగతా చోటు నుంచి కావచ్చు రక్తాన్ని సేకరించి, ఒకవేళ రక్తాన్ని సేకరించలేకపోతే ఇంప్రెషన్ స్మియర్స్ అంటాం. అది ఎట్లా కలెక్ట్ చేయాలో ఆ క్లాస్ చెప్తున్నప్పుడు చెప్తాను. ఇంప్రెషన్ స్మియర్స్ అటువంటివి సేకరించి పశు వైద్యుల పర్యవేక్షణలో వాటిని ల్యాబ్కు పంపించి పరీక్షించి ఏ కారణం చేత చనిపోయింది, ఏ వ్యాధి చేత చనిపోయింది అని తెలుసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న అన్ని పశువులకి ఆ వ్యాధికి విరుగుడుగా వాడుతున్నట్టు, ఆ వ్యాధికి సోకకుండా ముందస్తు చర్యగా వాడుతున్నటువంటి టీకాలను ఖచ్చితంగా వేయాలి. అందుకని ఏ కారణం చేతన పశువు మరణిస్తే వాటికి వ్యాధి నిర్ధారణ చేయించడానికి నమూనాలను సేకరించాలి. సో ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నాం. సో మృతి చెందిన ప్రతి పశువుకి మనం పోస్ట్ మార్టం చేస్తాం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని ప్రత్యేక కారణాల చేత చనిపోయిన కొన్ని పశువుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ మార్టం జరపరాదు. అట్టి పరిస్థితి ఏంటంటే దాంట్లో మొట్టమొదటిది యాంథ్రాక్స్తో ఏదైనా జీవం కావచ్చు, పశువు కావచ్చు మరణించింది అని మనకు ఒక అనుమానం ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్ మార్టం చేయరాదు. పోస్ట్ మార్టం చేస్తే ఆ పశువు శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు గాల్లోకి ప్రవేశించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గాలంతా కలుషితం చేసి అన్ని జీవాలకి సోకే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మట్టి మీద చేరి సిద్ధబీజాలుగా ఏర్పడి కొన్ని ఏళ్ల పాటు, కనీసం 20 నుంచి 30 ఏళ్ల పాటు ఏమీ మారిపోకుండా అలాగే మట్టిలో సిద్ధబీజాల రూపంలో ఉండిపోతుంది. మళ్ళీ ఎక్కడైనా ఆ ప్రాంతంలో పశువు మేసినప్పుడు గడ్డి ద్వారా కావచ్చు, మట్టి ద్వారా కావచ్చు శరీరంలోకి ప్రవేశించి వ్యాధి కలుగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ యాంథ్రాక్స్తో మరణించినటువంటి పశువులకి పోస్ట్ మార్టం చేయరాదు. సో యాంథ్రాక్స్ సరే సార్ మీరేం యాంథ్రాక్స్తో చనిపోయిన వాటికి పోస్ట్ మార్టం చేయొద్దు అంటారు. బట్ యాంథ్రాక్స్తో చనిపోయిందని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటారు. మృతి చెందిన పశువు సహజ రంధ్రాలు అంటే కళ్ళు కావచ్చు, ముక్కు రంధ్రాలు కావచ్చు, వెనక ఉన్నటువంటి గుద్ద భాగం రెక్టం ప్రాంతంలో కావచ్చు, అక్కడి నుంచి గడ్డగట్టని నల్లటి రక్తస్రావం జరుగుతుంది. యాంథ్రాక్స్తో మరణించిన పశువుల యొక్క సహజ రంధ్రాలు అంటే ముక్కు రంధ్రాలు కావచ్చు, నోట్లో నుంచి కావచ్చు, కళ్ళలో నుంచి కావచ్చు, రెక్టంలో నుంచి కావచ్చు, గుద ప్రాంతంలో నుంచి కావచ్చు, గడ్డగట్టని నల్లటి రక్తం స్రవిస్తుంది. ట్యారీ కలర్డ్ బ్లడ్ అంటాం. అటువంటి స్రావాలు కనిపించినా లేదా మామూలుగా పశువు మరణించిన తర్వాత కనీసం బ్లోట్ రావడానికి అంటే ఈ విధంగా కడుపు బ్లోట్ అంటే ఈ విధంగా కడుపు ఉబ్బిపోవడానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. అలా కాకుండా యాంథ్రాక్స్తో మరణించినటువంటి పశువుకి అరగంట నుంచి గంటలోపే ఇంతలావుగా కడుపు ఉబ్బిపోతుంది. ర్యాపిడ్ బ్లోట్ అంటాం. సో ఈ 2 లక్షణాలు పశువులో కనిపించినట్లయితే ఖచ్చితంగా అది యాంథ్రాక్స్తో మరణించింది అని. అటువంటి పశువుల్లో ఎటు పరిస్థితుల్లోనూ మనం పోస్ట్ మార్టం చేయరాదు. పోస్ట్ మార్టం చేయకపోవడమే కాకుండా తన సహజ రంధ్రాల నుంచి వెలువడే రక్తంలో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అటువంటి రక్తం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో పడకుండా జాగ్రత్త పడడానికి ఆ తల ప్రాంతాన్నంతా మనం ఏం చేస్తున్నాం, ఒక కవర్తో కానీ, యూరియా సంచితో కానీ, ప్లాస్టిక్ సంచితో కానీ కప్పేస్తున్నాం, పూర్తిగా కట్టేస్తున్నాం. అలాగే గుద్ద ప్రాంతంలో కూడా అక్కడి నుంచి ఆ ప్రాంతంలో నుంచి నల్లటి రక్తస్రావం జరగకుండా అరికట్టడానికి ఏం చేస్తుంటాం, సాధారణంగా దూది కానీ గుడ్డని కానీ కుక్కేస్తాం. దూదిని కానీ గుడ్డని కానీ రక్తం ప్రాంతంలోకి పూర్తిగా కుక్కేస్తాం. అలా కుక్కేయడం వల్ల రక్తం తిరిగి పరిసరాల్లో పడకుండా ఒకవేళ పడితే ఆ ప్రాంతంలో వ్యాధి కొన్ని ఏళ్ల పాటు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసి ఆ మరణించిన పశువు యొక్క కళేబరాన్ని అక్కడే భూమి మీద ఎటు పరిస్థితులు రాక్కుంటూ వెళ్ళకూడదు, ఈడ్చుకుంటూ రాక్కుంటూ వెళ్ళరాదు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, గాయాలు ఏర్పడి గాయాల్లో రక్తం కూడా మట్టిలోకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎత్తి ఒక ట్రాలీ పైన పెట్టడము, ఒక బండి పైన పెట్టడము చేసి ఎక్కడైతే మనం ఖననం చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే మనం దాన్ని త్యజించాలనుకుంటున్నామో అటువంటి చోట దాన్ని పూడ్చిపెట్టాలి. అలా కాకుండా భూమి మీద ఎటు పరిస్థితుల్లో చనిపోయిన పశువుని ఈడ్చరాదు, ఈడ్చుకుంటూ పోరాదు. ఏ కారణం చేత మరణించినా ఈడ్చుకుంటూ పోవడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఇప్పుడు పద్ధతులకు వస్తాం. చనిపోయిన పశువుల్ని ఎందుకు త్యజించకూడదో ఇప్పుడు ఇంతవరకు డీటెయిల్గా వివరంగా చూసాము. ఇప్పుడు ఏ పద్ధతుల ద్వారా మనం త్యజిస్తామో చూస్తాం. దాంట్లో మొదటిది కాల్చివేయడం. పైన బొమ్మలో కనబడుతుంది మీకు, చెక్కలు పెట్టి కాల్చివేయడం. అదొక మార్గం. కాల్చివేయడంలో రెండో పద్ధతి ఏంటంటే కరెంటు పెట్టి కాల్చేయడం. మున్సిపాలిటీలో కావచ్చు, సిటీస్లో కావచ్చు ఈ పద్ధతి పాటిస్తారు. ఇన్సెనరేషన్, ఎలక్ట్రికల్ ఇన్సెనరేషన్ అంట. అంటే పూర్తిగా పశువు బూడిద రూపంలోకి మారిపోయేంత వరకు, ఎమక కూడా బూడిదగా మారిపోయేంత వరకు దాన్ని కాల్చడాన్ని ఇన్సెనరేషన్ అంట. ఇక్కడ మొదటి పద్ధతిలో అయితే
చెక్కల్ని కావచ్చు, కట్టెల్ని కావచ్చు, పుల్లల్ని కావచ్చు, వాటన్నిటిని గుంత తీసి దాంట్లోకి పశువుని వేసి దాని మీద చెక్కల్ని వాటి నుంచి అగ్గితో నిప్పు పెట్టి కాల్చేయడం ఒక పద్ధతి. ఇక రెండవది కరెంటును ఉపయోగించి ఆ పశువు యొక్క మృతదేహం కంప్లీట్గా పూర్తిగా బూడిద రూపంలోకి మారిపోయేంత వరకు చేసేంత పద్ధతి ఇన్సినరేషన్. ఈ రెండు పద్ధతులు ఒకటి. ఇక మూడో పద్ధతి పూర్తిగా కాల్చకుండా అలా కాల్చే పద్ధతి కాకుండా గుంత తీసి పూడ్చిపెట్టడం. పశువుని గుంత తీసి పూడ్చిపెట్టడం. ఏ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాలి? నీరు పారే ప్రాంతాలకి దూరంగా పూడ్చిపెట్టాలి. వాటి దగ్గర గుంత తీసి పూడ్చిపెట్టరాదు. చెరువులకు దూరంగా పూడ్చిపెట్టాలి. కాలువగట్లకు దూరంగా పూడ్చిపెట్టాలి. జనసంచారం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పని చేయాలి. అంతేగాని నీటి వనరులకు దగ్గరగా మిగతా వాటికి దగ్గరగా ఎప్పటికీ చేయరాదు. ఎందుకంటే ఒక్కోసారి దీంట్లో విడుదలైనటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, సిద్ధబీజాలు కావచ్చు, నీళ్ళలోకి కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా మనం వీటిని పూడ్చిపెట్టాలి అని చెప్తుంది. గుంత అయితే తీయాలి, కానీ ఏ పరిమాణంలో గుంత తీయాలి? ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత లోతు ఉండాలి? 2 మీటర్ల పొడవు ఉండాలి, 1 మీటర్ వెడల్పు ఉండాలి, 6 అడుగుల లోతు ఉండాలి. 2 × 1 × 6 216 అని గుర్తుపెట్టుకోండి మీటర్లలో. చివరిది లోతు మాత్రం అడుగులలో ఉంటుంది. 2 మీటర్లు, 1 మీటరు, 6 అడుగులు, 216. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. 2 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అడుగుల లోతు. లోతు మాత్రం అడుగుల్లో చెప్తున్నాం, మిగతా రెండింటిని మనం మీటర్లలో చెప్తున్నాం. సో 2 × 1 × 6 అడుగుల పరిమాణంలో ఉన్నటువంటి గొయ్యిని తీయాలి. అంటే 2 అడుగుల పొడవు అంటే ఇది 2 అడుగుల పొడవు, 2 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అడుగుల లోతు. ఈ విధంగా ఉండేటట్టుగా మనము గుంతని అనువుగా రెడీ చేసుకోవాలి. పశువు మృతి చెందిన తరువాత ఒకవేళ పూడ్చిపెట్టడమే మనకున్న పద్ధతి అనుకుంటే ఫస్ట్ పశువుని అక్కడ తీసుకొచ్చే లోపే గుంతను సిద్ధం చేసుకోవాలి. గుంతను సిద్ధం చేసుకున్న తర్వాత పశువుని మరణించిన చోటు నుంచి తీసుకువచ్చి గుంతలోకి వేసి పూడ్చిపెట్టేయాలి. ఊరికే డైరెక్ట్గా వేసి పూడ్చిపెట్టడమే కాదు, పూడ్చిపెట్టడానికి ముందు ఈ ప్రాంతం అంతా సున్నం చల్లాలి. గుంతలో ఫస్ట్ సున్నం చల్లాలి. సున్నం చల్లిన తర్వాత దాని మీద పశువు వేసి మరణించిన పశువు ఒక కళేబరాన్ని ఉంచి దాని మీద కూడా మళ్ళీ సున్నం చల్లాలి. సున్నం చల్లి దాన్ని మళ్ళీ మట్టితో కప్పేయాలి. మట్టితో కప్పి భూమి మట్టానికంటే ఎత్తుగా వచ్చేటట్టుగా మట్టిని పారదోయాలి. ఎందుకంటే ఆ విధంగా వేసినప్పుడు ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రత వల్ల లోపల ఉన్నటువంటి పశువు యొక్క కళేబరం తొందరగా కుళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ లోతులో పూడ్చామనుకోండి, కొన్ని పురుగులు ఆవాసం ఏర్పాటు చేసుకొని ఆహారం కొరకు ఆ కళేబరం మీద ఆధారపడతాయి. ఆహారం కొరకు ఆధారపడితే పర్వాలేదు, అలాగే మళ్ళీ బయటకు వస్తాయి. చిన్న చిన్న దారులు ఏర్పాటు చేసుకొని ఆ గుంతల నుంచి బయటకు వస్తాయి. అలా రావడం వల్ల ఆ పురుగుతో పాటు, ఆ కీటకాలతో పాటు ఆ వ్యాధి కారకాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 6 అడుగుల లోతు ఉండేటట్టుగా తీసుకొని మళ్ళీ దానిపైన కొన్ని మీటర్లు ఎత్తు వచ్చేంత వరకు మట్టిని వేయాలి. అలా వేసినట్టయితే ఆ పురుగులు కూడా బయటికి రాకుండా లోపలే మరణించడం జరిగిపోతుంది. అందుకొరకు మనం ఈ కొలతల్ని తప్పనిసరిగా పాటించాలి. సో ఇక్కడ మీకు పక్కన కనబడుతుంది, నీటి దగ్గర ఎప్పుడు కూడా మృతి చెందిన పశువుల్ని వదిలేయరాదు, ఇలా చేయరాదు అని పెడుతున్నాం. ఎందుకంటే నీరు కలుషితం అవడం వల్ల మనుషులు కూడా వ్యాధి సోకుతుంది, లేదా ఆ ప్రాంతంలో పశువులు నీళ్ళు తాగితే ఆ ప్రాంతాల్లో ఉన్న పశువులు కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మృతి చెందిన కళేబరాలను ఏర్ల దగ్గర, నదుల దగ్గర, కాలువగట్ల దగ్గర, చెరువు దగ్గర, నీటికి సంబంధించిన ప్రవాహాలు ఉన్న దగ్గర ఎక్కడా కూడా మనం వాటిని వదిలివేయరాదు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో అంతా నేను చెప్పిందే ఉంటుంది. సున్నం చల్లడము, దాని మీద పశువు కళేబరాన్ని ఉంచడం, మళ్ళీ సున్నం చల్లడం, అదంతా. నెక్స్ట్ ఏదేది ఎంత మొత్తంలో చేయాలనేది ఒక మంచి పిక్చర్ ఉంది, దానిలో చూపిస్తాను నేను మీకు. సో ఈ పద్ధతులన్నీ మనం పాటిస్తున్నంతసేపు ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వారు వ్యక్తిగత శుభ్రత పాటించడం కూడా అవసరం. ఎందుకంటే పశువుల్ని మోసి ఎత్తుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో పూడ్చిపెట్టి తిరిగి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా తను చేతులు కూడా కడుక్కోవాలి, లేకపోతే తనకు కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతులు శుభ్రపరచుకోవాలి, తగిన జాగ్రత్తలు, ముక్కు, నోరు, ఆ ప్రాంతాలని అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మాస్క్ వేసుకుంటున్నామో ఆ విధంగా మాస్క్ పెట్టుకొని తగిన పనులను చేయాల్సి ఉంటుంది. సో రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక ప్రాంతంలో జూనోటిక్ వ్యాధితో, అంటే మనుషులకి పశువులకి ఇద్దరికి సోకే వ్యాధులు ఉన్న ప్రాంతాల్లో పశు ఆధారిత, అంటే ఒకవేళ ట్యూబర్క్యులోసిస్ ఉన్నా, యాంథ్రాక్స్ ఉన్నా, అటువంటి ప్రాంతాల్లో ఆ వ్యాధి తగ్గుముఖం పట్టేంత వరకు వాటి ఉత్పత్తుల మీద ఆధారకపోవడమే మంచిది. అంటే మాంసం మీద, పాల మీద
ఆధారపడకపోవడమే మంచిది. ఆ ప్రాంతంలో సేకరించినటువంటి పాలను కానీ మాంసాన్ని కానీ మనం వినియోగించకపోవడం మంచిది దాని అర్థం. రెండోది, అటువంటి ప్రాంతాల్లో సంతను ఎప్పటికీ ఏర్పాటు చేయరాదు. సంతను ఏర్పాటు చేస్తే మిగతా పశువులు ఆ ప్రాంతంలోకి వచ్చి అవి కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతంలో ఎప్పుడూ కూడా సంతను ఏర్పాటు చేయరాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశువుల్ని మాంసం కొరకు ఎప్పుడూ కూడా వధించరాదు, స్లాటర్ చేయరాదు. సో ఇవి ఇతర సూచనలు, మనం ఆ వ్యాధిగ్రస్త ప్రాంతంలో పాటించాల్సినటువంటి ఇతర సూచనలు. సో ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిలో సెంటెన్సెస్ ఉన్నాయి, మీకు అందరికీ జస్ట్ ఊరికే చదివితే మీకు అర్థమైపోతుంది. వ్యాధితో చనిపోయిన పశు మాంసం ఎట్టు పరిస్థితుల్లో తినరాదు. ఏదైనా కారణం వలన పశువు మరణించినట్లయితే సత్వరమే పశు వైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. ఇది మాత్రం తప్పనిసరిగా మీరు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు బేస్ అంటే ఫీల్డ్ లెవెల్ ఉన్న ఫంక్షనరీస్ మీరే కాబట్టి మీకు ఏ చిన్న సమస్య జరిగినా, పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ దృష్టికి రావాలి. మీ దృష్టికి వచ్చిన వెంటనే మీకు సంబంధించిన పశు వైద్యాధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ అంటువ్యాధి వల్ల చనిపోయింది అనుకోండి, దానికి తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి దానికి ఏ మార్గాలు అన్వేషించాలో మీ డాక్టర్ గారు తీసుకుంటారు. కాబట్టి ఏ కారణం చేత మరణించినా వెంటనే మీ డాక్టర్ గారికి తెలపాలి. ఇప్పుడైతే LLCA స్కీమ్ ఉంది కాబట్టి ఏ కారణం చేత మరణించినా అయితే తెలుపుతున్నారు. ఈ స్కీమ్ ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా కానీ ఒక పశువు మీ పరిధిలో ఉన్న పశువు మరణించిందని మీ దృష్టికి వచ్చిందంటే వెంటనే ఎట్టు పరిస్థితుల్లో కూడా డిలే చేయకుండా మీ డాక్టర్ గారి దృష్టికి దాన్ని తీసుకెళ్ళాలి. ఒకవేళ ఏ స్టేజ్లో అయినా ఏ పద్ధతిలో అయినా ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగిన సూచనలు పాటించాలి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాధి ప్రాంతాల గురించి చెప్పుకున్నాం. ఎండమిక్ ఏరియా అంటాం. అంటే తరచూ ఆ ప్రాంతంలో ఒకే వ్యాధి తరచూ కలుగుతుంటే దాన్ని ఎండమిక్ ఏరియాగా గుర్తిస్తాం. ఒకవేళ ఆ వ్యాధి సూక్ష్మజీవుల వల్ల కలిగిన వ్యాధి అయితే, అంటే బ్యాక్టీరియా వల్ల కలిగిన వ్యాధి అయితే, సూక్ష్మజీవుల వల్ల కలిగిన వ్యాధి అయితే ఆ గ్రామం చుట్టూ పరిధిలో ఉన్నటువంటి 3 కిలోమీటర్ల చుట్టుకొలతలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ ఆ వ్యాధికి సంబంధించినటువంటి టీకాలు క్రమం తప్పకుండా వాడాలి. ఈ గ్రామంలో 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా 5 ఏళ్ల పాటు వ్యాధి ప్రబలిన ప్రాంతంలో పాటు ఆ వ్యాధి 3 కిలోమీటర్ల చుట్టూ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా 5 సంవత్సరాల పాటు ఆ వ్యాధికి సంబంధించినటువంటి టీకాలను వేయాలి. అది బ్యాక్టీరియల్ డిజీజ్ అయితే, సూక్ష్మజీవుల వల్ల కలిగిన వ్యాధులైతే. అదే ఒకవేళ వైరల్ డిజీజ్ అయితే, అంటే సూక్ష్మజీవుల వలన కలిగిన వ్యాధి అయితే, అంటే ఇప్పుడు సపోజ్ బ్యాక్టీరియల్ డిజీజ్ అంటే HS, ఇప్పుడు ఒక ఊర్లో HS వచ్చింది అనుకోండి, బ్యాక్టీరియల్ డిజీజ్ కాబట్టి ఆ ఊర్లోనే కాకుండా ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా HS టీకాలని వేయాలి. అలా వేసినట్లయితే స్ప్రెడ్ని మనం ఆ వ్యాధి వ్యాప్తిని బాగా అరికట్టవచ్చు. అదే FMD వచ్చింది అనుకోండి, FMD ఏది, దానికి కారణం ఏది, సూక్ష్మజీవి అంటే వైరల్ డిజీజ్ కాబట్టి అటువంటి ఎండమిక్ ఏరియాలో అంటే వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో ఆ గ్రామం చుట్టూ కొలత బ్యాక్టీరియల్ డిజీజ్ అయితే 3 కిలోమీటర్లు, వైరల్ డిజీజ్ అయితే 5 కిలోమీటర్లు. ఆ గ్రామ పరిధి చుట్టూ ఉన్నటువంటి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల అన్ని పశువులకు ఆ సూక్ష్మజీవి కారణం చేసి కారకమయ్యే వ్యాధి యొక్క టీకాల్ని వేయాలి. అంటే FMD అనుకుంటే సపోజ్ ఆ ఏరియా చుట్టూ ఆ గ్రామం చుట్టుపక్కల 5 కిలోమీటర్ల చుట్టూ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ FMDకి సంబంధించిన టీకాలు క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. అది గుర్తుంచుకోవాలి. బ్యాక్టీరియల్ డిజీజ్ అయితే 3 కిలోమీటర్ల చుట్టూ పరిధి, వైరల్ డిజీజ్ అయితే 5 కిలోమీటర్ల చుట్టూ పరిధి అనేది గుర్తుండిపోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఒకవేళ యాంథ్రాక్స్ ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రబలుతూ ఉంటే ఖచ్చితంగా అన్ని వ్యాధులకు సంవత్సరానికి ఒకసారి అంటాం. ఒక FMDకి మాత్రం 6 నెలలకు ఒకసారి టీకా వేయాలంటున్నాం. యాంథ్రాక్స్కి ప్రతి 9 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఆ ఎండమిక్ ఏరియాలో 5 సంవత్సరాల పాటు, అంటే ప్రతి 9 నెలలకు ఒకసారి 5 సంవత్సరాల పాటు అంటే కనీసం 6 సార్లు వేయాల్సి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి అయితే 5 సార్లు వేస్తాం. అదే 9 నెలలకు ఒకసారి అయితే 5 ఏళ్లలో 6 సార్లు వేయాల్సి వస్తుంది. కాబట్టి యాంథ్రాక్స్ ప్రబలిన ప్రాంతాలలో అటువంటి ప్రాంతంలో ప్రతి 9 నెలలకు ఒకసారి, అది బ్యాక్టీరియల్ డిజీజ్ సూక్ష్మజీవి కారకమైన వ్యాధి కాబట్టి ఆ ప్రాంతమే కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాల్లోనూ యాంథ్రాక్స్ వ్యాధికి సంబంధించినటువంటి టీకాలు ప్రతి 9 నెలలకు ఒకసారి 5 ఏళ్ల పాటు తప్పనిసరిగా వేయించాలి. ఆ విధంగా రైతులకు మీరు అవగాహన కలిగించాలి. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఒకవేళ పశువు మరణించింది సిమెంట్ ఫ్లోరింగ్, కాంక్రీట్ ఫ్లోరింగ్ మీద అయితే ఆ ప్రాంతానంతా క్రిమి సంహారకం చేయాలి. ఒకవేళ మట్టి మీదనో లేదా ఇంకొక కటిక నేల మీదనో మరణించినట్లయితే
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మట్టినంతా కూడా వేరు చేసి ఆ ప్రాంతంలో మట్టినంతా కూడా వేరు చేసి పశువుతో పాటు ఖననం చేయాలి లేదా త్యజించాలి. సో ఇంతకుముందు చెప్పాను, మృతదేహాన్ని ఎప్పుడూ కూడా ఈడ్చుకొని పోరాదు. పీపీటీ కనపడుతుందా? కనబడుతుంది సార్. ఓకే, ఇక్కడ కనిపించినట్టుగా మృతదేహాన్ని ఎప్పుడూ కూడా ఈడ్చుకొని పోరాదు. ఈడ్చుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే గాయాలు ఏర్పడి ఆ గాయాల నుంచి ఆ గాయాల ద్వారా లోపల ఉన్న రక్తస్రావం జరిగి గడ్డగట్టి రక్తం కావచ్చు, మాంసం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ నేలలో నిక్షిప్తమై అయిపోతాయి. కాబట్టి ఎటు పరిస్థితుల్లో కూడా అటువంటి మృతదేహాలను మనము ఈడ్చుకొని పోరాదు. అది గుర్తుంచుకోవాలి. రైతులకు ఆ విధంగా మీరు అవగాహన కలిగించాలి. ఇప్పుడు ఈ క్లాస్ అంతా చెప్తున్నది మెయిన్ మీకు మీ ఎగ్జామ్ కోసమే కాదు, మీరు తెలుసుకోవడంతో పాటు రైతులు కూడా మీరు దీని పట్ల అవగాహన కల్పించాలి. లేకపోతే మనం చదువుకున్న చదువుకు ఉపయోగం ఉండదు. అర్థమైందా? సో ఇట్లా ఈడ్చుకొని పోరాదు. ఇక ఓపెన్ ప్లేస్ అట్లే వదిలేసినప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకు ఇప్పుడు ఈ పిక్చర్కి సంబంధించి ఇక్కడంతా కనపడుతుందా? కుక్కలు అక్కడ ఉన్న మృతదేహాన్ని భుజిస్తున్నాయి. కనపడుతుందా అందరికి? ఓకే, ఇక్కడ ఓకే, ఈ పిక్చర్కి సంబంధించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హైడాటిడోసిస్ అని ఒక చిన్న వ్యాధి ఉందమ్మా. హైడాటిడోసిస్ అని ఒక పరాన్నజీవి కారకంతో ఏర్పడేటువంటి వ్యాధి ఒకటి ఉంది. అంటే హైడాటిడ్ అనేది ఒక బద్దె పురుగు, టేప్ వామ్. ఒకవేళ ఆ బద్దె పురుగుల ఇన్ఫెక్షన్తో ఒక పశువు మరణించింది అనుకోండి, రైతు తెలియక చనిపోయిన తర్వాత దాన్ని అట్లే ఈ ప్రాంతంలో వదిలేశాడు. ఆ ప్రాంతంలో కుక్కలు ఏం చేస్తాయి? కుక్కలు వచ్చి ఆ మాంసాన్ని అంతా తినేసాయి. ఆ మాంసంలో అంతా హైడ్రేటెడ్ సిస్ట్లను ఉంటాయి. అంటే చిన్న చిన్న చూసింటారు మీ డాక్టర్ దగ్గర కానీ మీరు కానీ చూసింటారు నీటితో నిన్నటువంటి చిన్న చిన్న బుడగలు ఉంటాయి, హైడ్రేటెడ్ సిస్ట్లు అనేవి. సో తెలిసి తెలియక ఆ మాంసాన్ని కుక్కలు తింటాయి. ఓకే, కుక్కలు తినడం వల్ల ఏమవుతుంది? వాటికి కూడా ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ కుక్కలకి కూడా హైడ్రేటెడ్ రోగం అనేది నిక్షిప్తమైపోతుంది శరీరంలో. కానీ కొన్ని కుక్కల్లో రోగ లక్షణాలు వ్యక్తపరుస్తాయి, కొన్ని వ్యక్తపరచవు. కానీ వాటి ఫీసిస్ అంటే వాటి డంగ్, అవి వేసే పెంటలో హైడ్రేటెడ్ ఆ బద్దె పురుగులకు సంబంధించినటువంటి అవశేషాలు బయటకు వస్తాయి. వాటితో కలుషితమైనటువంటి నీళ్ళని తాగినప్పుడు కావచ్చు, లేదా ఎక్కడైనా తెలిసి తెలియక ఏ కారణం చేతనా వీటి వల్ల కలుషితమైనటువంటి ఆహారాన్ని నీటినో మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా హైడ్రేటిడ్ రోగం అంటే హైడ్రాటిడోసిస్ అంటాం. ఆ వ్యాధి మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్తే ఏం సార్ ఇంత డీటెయిల్గా ఉంటుంది అంటారు. చెప్పలేం. ఏ రూపంలో టైం బాగలేనప్పుడు అరటిపండు తిన్న పన్ను ఊడిపోతుంది అంటారు. సో అన్ని పాటిస్తేనే రోగాలు వస్తాయి. అట్లాంటి మనం ఇంత నిర్లక్ష్యంగా వేస్తే రోగాలు రాకుండా ఎలా ఉంటాయి? కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చిన్న విషయమే కదా నిర్లక్ష్యం వహించకుండా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇటువంటి రోగాలు వస్తాయని తెలిస్తే మీకు ఒక భయం ఏర్పడుతుంది. కాబట్టి అదే విధంగా మీరు రైతులకు చెప్తారు, వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ఓపెన్ ప్లేసెస్లో వదిలేయరాదు. ఇక్కడ కింద చేస్తున్నట్టు ఇప్పుడు బర్డ్ ఫ్లూతో ఆ పక్షులు చనిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? పూర్తిగా అంటించేస్తున్నారు. సో ఇది కొంతవరకు ఇది సరైన పద్ధతే, ఇలా చేయొచ్చు. అంతేగాని ఇలా ఎప్పుడు కూడా ఓపెన్ ఎయిర్లో వదిలేయరాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మృతదేహాన్ని త్యజించడంలో 3 మార్గాలను చెప్పుకున్నాం. ఒకటి కాల్చివేయడం, అది చెక్కతో కావచ్చు, నిప్పుతో కావచ్చు, కరెంటుతో కావచ్చు. రెండోది పూడ్చివేయడం. పూడ్చివేయడానికి, ఖననం చేయడానికి కొన్ని పద్ధతుల్ని పాటిస్తాం, కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏ విధంగా కాల్చాలనేది చూసాము. ఇప్పుడు ఏ విధంగా పూడ్చిపెట్టాలో చూస్తున్నాం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంత ఉండాలి? పొడవు ఎంత ఉండాలి? 1 మీటర్ ఉండాలి. వెడల్పు 2 మీటర్లు ఉండాలి. లోతు 6 అడుగులు ఉండాలి. ఈ విధంగా గొయ్యి తీసి దానిలో పశువుల్ని వేసి నేల మట్టానికంటే ఎత్తు ఎంత ఎత్తు? కనీసం 2 అడుగులు ఎత్తు వచ్చేంత వరకు మట్టిని గుమ్మరించాలి. నేల మట్టానికి అంటే ఇది నేల మట్టం. ఈ నేల మట్టానికి కనీసం 2 అడుగుల పైన మందంతో ఉండేటట్టుగా
మట్టిని వేయాలి. అలా వేయడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువయ్యి ఈ లోపల ఉన్నటువంటి కళేబరాలు తొందరగా కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోవడమే కాకుండా పురుగులు మిగతా కీటకాలు ఏవైనా ఉన్నా కూడా ఆ ఉష్ణోగ్రతకి చనిపోతాయి. అవి మళ్ళీ బయటకు వచ్చే ప్రమాదం ఉండదు. ఒకవేళ బయటకు వస్తే ఆ పురుగులతో పాటు వ్యాధికారక క్రిములు కూడా బయటకు తీసుకొస్తుంది. కాబట్టి ఈ విధంగా పశువుల్ని పూడ్చిపెట్టిన తర్వాత ఈ విధంగా పైన మనం దట్టంగా ఒక 2 అడుగుల పాటు మట్టిని మనం కుప్పగా వేసినట్లయితే మనం వ్యాధి తిరిగి మళ్ళీ ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా అరికట్టిన వాళ్ళం అవుతాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది కూడా ఇంకొకటి ఉంది. గుంత తీసి పశువుని పూడ్చిపెట్టిన తరువాత పశువు ఎత్తైన ప్రాంతం, అంటే ఇప్పుడు పూడ్చిపెట్టిన తర్వాత పశువు ఎత్తైన ప్రాంతం అంటే ఏదవుతుంది? పొట్ట ప్రాంతం అవుతుంది. పొట్టనే కదా ఊదిపోయేది, పొట్ట ప్రాంతం. పొట్ట ప్రాంతం నుంచి సపోజ్ ఇదే పొట్ట ప్రాంతం అనుకోండి, ఇదంతా పశువు కళేబరము, ఇది ఎత్తైన ప్రాంతం, కళేబరం ఎత్తైన ప్రాంతం, ఇది పొట్ట అనుకుందాం. ఈ ప్రాంతం నుంచి చూసుకున్నప్పుడు కనీసం 1.5 మీటర్ వరకు, 1.5 మీటర్ మందం వరకు పైన మట్టి ఉండాలి. 1.5 మీటర్ మందం వరకు పైన మట్టి ఉన్నట్లయితే తిరిగి మళ్ళీ వ్యాధికారకాలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా చేసిన వాళ్ళం అవుతాం. సో మనం గుర్తుంచుకోవాల్సింది, పశువు గొయ్యి తీసేటప్పుడు వాటి కొలతలు 2, 1, 6, 2 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 6 అడుగుల లోతు గొయ్యి తీయాలి. తర్వాత పూడ్చిపెట్టిన తర్వాత కనీసం నేల మట్టానికంటే ఒక 2 అడుగుల పాటు ఎత్తులో మట్టిని కుప్పగా వేయాలి. ఒకవేళ యాంథ్రాక్స్ చేత మరణించినట్లయితే ఆ గుంతలో సున్నం చల్లాలి. సున్నం చల్లిన తర్వాత కళేబరాన్ని వేసి కళేబరం మీద కూడా సున్నం చల్లాలి. యాంథ్రాక్స్ చేత మరణించినటువంటి కళేబరాన్ని ఆ పశువు యొక్క తలను కావచ్చు, సహజ రంధ్రాలన్నింటిలో నుంచి రక్తస్రావం జరగకుండా ఉండడానికి తలనైతే ప్లాస్టిక్ కవర్లో కానీ యూరియా సంచిలో కానీ కట్టేయాలి. మిగతా సహజ రంధ్రాలన్నింటినీ గుడ్డతో కానీ దూదితో కానీ కుక్కి వేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కుక్కలు కూడా వాటి దరి చేరకుండా భుజించకుండా కాపాడొచ్చు, కీటకాలు కూడా బయటికి రాకుండా కాపాడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మీకు ఇక్కడ చూడండి 24 ఇంచెస్ అంటే దాదాపు 2 అడుగులు. ఓకే, ఈ విధంగా ఫస్ట్ బేస్ లేయర్, గుంత తీసిన తర్వాత బేస్ లేయర్, ఇది పశువు యొక్క కళేబరం, దీనిపైన మట్టేస్తున్నాం, మళ్ళీ ఇంకో లేయర్ మట్టేస్తున్నాం. అంటే ఇది నేల మట్టం వరకు పూడ్చిపెట్టడం, ఇది వచ్చి నేల మట్టం, భూమి మట్టం వరకు పూడ్చిపెట్టడం. ఈ పైన ఉన్నటువంటి ఎర్ర మట్టి వచ్చి నేల మట్టం కంటే 2 అడుగుల మందంతో పాటు వేస్తున్నటువంటి కవచం, క్యాప్ అంటాం. సో ఈ విధంగా మనం పూడ్చిపెట్టాలి. సో పశువులు మరణించినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా రైతుకి ఈ విధంగా మీరు తెలుసుకోవడమే కాకుండా ఈ పద్ధతుల్ని రైతు కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఆ ఒక్క రైతు చేసే నిర్లక్ష్యం వల్ల పూర్తి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పాటించాలి. ఇది కాల్చడం మీకు అందరికీ తెలుసు, ఏ విధంగా కాలుస్తామనేది. సింపుల్, చెక్క కావచ్చు, ఎండిపోయిన ఆకులు కావచ్చు, కొమ్మలు కావచ్చు, అవన్నిటిని కళేబరం మీద ఉంచి నిప్పు పెట్టడం, కాల్చివేయడం. ఓకే, సో పట్టణాల్లో మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే కరెంటును ఉపయోగించి పూర్తిగా కళేబరం బూడిదిగా మారేంత వరకు కాల్చడం ఇన్సినరేషన్ అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. చర్మాన్ని పశువుల నుంచి సేకరించి మిగతా వస్తువులు తయారీ కోసం వాడుతున్నప్పుడు వాటిని ఖచ్చితంగా క్రిమి సంహారకం చేయాలి, లేదా యాంటీసెప్టిక్ లోషన్లో ముంచిన తర్వాతనే వాటిని వినియోగించాలి. మన ప్రాంతంలో మనం పెద్దగా చర్మాన్ని మనం ఇక్కడే సేకరించాం కాబట్టి మనం రైతులకు పెద్ద అవగాహన కల్పించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఈ పద్ధతులు పాటిస్తుంటారో, చర్మం మోల్చడం అదంతా చేస్తున్నారో, వాళ్ళు అమ్మేటప్పుడు దాన్ని ఖచ్చితంగా యాంటీసెప్టిక్ ద్రావణంలో ముంచి పాటించేటట్టుగా చూసుకునేటట్టు మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో డిజీజ్ రిగార్డింగ్, సో ఈరోజు మనం అనుకున్న టాపిక్ పశువుల కళేబరాలను త్యజించుట అనేది ఒక సింపుల్ టాపిక్. నేను డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే నౌ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చమ్మా. చెప్పింది అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్.
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఒక 5 minutes ఒక చిన్న టాపిక్, అంటే పవర్ పాయింట్ ఏం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఒక చిన్న టాపిక్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మీకు ఏం డౌట్స్ లేదంటే ఐ విల్ ప్రొసీడ్. ఏమా డౌట్స్ ఏం లేవా? ఏం లేదు సార్. ఎగ్జామ్ ఏమా డౌట్ ఏం లేవు సార్. ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా దీని మీద సార్? ఏమా సార్ డౌట్ ఏం లేదు. ఎగ్జామ్ ఏమైనా 5 క్వశ్చన్స్ అట్లా ఇస్తారు కదా? ఓకే, సో మ్యూట్ చేసుకో గోవిందప్ప. సార్ ఒక డౌట్ సార్. నేను ఫస్ట్ ఆ టాపిక్ వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ఫేమస్ సినిమా డైలాగ్ చెప్తాను, అది ఏ సినిమాలో చెప్పాలా. ఓకే ఓకేనా? మ్యూట్ చేసుకోండి. మల్లింగప్ప మ్యూట్ చేసుకో. మల్లింగప్ప మ్యూట్ చేసుకో. సి మల్లింగప్ప ఎవరు? మ్యూట్ చేసుకో. అబ్దుల్ రహీం మ్యూట్ చేసుకో. డిస్టర్బెన్స్ ఎక్కువ. అబ్దుల్ రహీం మ్యూట్ చేసుకోమ్మా. రైట్. సో ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ ఏంటంటే, వినే టైము చెప్పే మనిషిని బట్టి విషయం విలువే మారిపోతుంది. ఇది సినిమా డైలాగ్. ఏ సినిమాలో ఎవరని చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను, వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. ఇది నేను చెప్పాలనుకున్న సినిమా డైలాగ్. ఏ సినిమాలో ఇది? అరవింద సమేత సార్. గట్టిగా చెప్పు. సినిమా పేరు చెప్పే కూడా భయమా? అరవింద సమేత సార్. ఓకే, అందరు విన్నారా ఈ డైలాగు సినిమాలో? విన్నాం సార్. ఓకే, ఇప్పుడు ఈ డైలాగ్ ని మన ప్రొఫెషన్, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కి కొంచెం మార్చి చెప్తా. మార్చి చెప్పి ఎందుకు చెప్పాను కూడా చెప్తాను. ఇచ్చే మందు ఇచ్చే మార్గం వల్ల దాని ప్రభావమే మారిపోతుంది. ఏం చెప్పాను చెప్పండి? ఆంజనేయులు రిపీట్ చేయి. నేను ఏం చెప్పాను? పల్లా ఆంజనేయులు. పల్లా ఆంజనేయులు నేనేం చెప్పాను? రిపీట్ చేయమ్మా. ఓకే, నాగమణి చెప్పు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇచ్చే మందు ఇచ్చే మార్గం వల్ల మందు ప్రభావమే మారిపోతుంది. ఇచ్చే మందు ఇచ్చే మార్గం వల్ల మందు ప్రభావమే మారిపోతుంది. ఇది ఆ స్టైల్లో షూట్ చేసిన డైలాగు. నాగమణి చెప్పు. ఏం క్లాస్లో లేరా ఎవరు? సార్ ఉన్నాం సార్. సరే, ఎవరన్నా ఒకరు చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను రిపీట్ చేయండి. సార్ ఇచ్చే మందు నేను చెప్పాను సార్. సార్ ఇచ్చే మందు వల్ల మందు ప్రభావం మారిపోతుంది. ఇచ్చే మందు ఇచ్చే మార్గం వల్ల మందు ప్రభావమే మారిపోతుంది. ఓకే, ఇది సింపుల్ సెంటెన్స్. దీన్ని ఇప్పుడు మీకు ఏ విధంగా చెప్తానో ఇది గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నాను. లేకపోతే సినిమా డైలాగులు ఆ రూపంలోకి మార్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుండిపోవాలని చెప్తున్నాను. ఇచ్చే మందు ఇచ్చే మార్గం వలన మందు ప్రభావమే మారిపోతుంది. దీనికి ఉదాహరణ మ్యాక్స్ సల్ఫ్ అందరికీ తెలుసు కదా, మెగ్నీషియం సల్ఫేట్ తెలుసా అందరికీ? సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను తీసుకునే ఉదాహరణ మెగ్నీషియం సల్ఫేట్. సో ఇక్కడ మందు ఏంటి? మెగ్నీషియం సల్ఫేట్. ఇచ్చే మార్గం, మందులు మనం ఎన్ని మార్గాల ద్వారా ఇస్తాం? పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు. నోటి ద్వారా ఇస్తాము, ఇంజెక్షన్ ద్వారా ఇస్తాము, ఇంజెక్షన్ ద్వారా కండరాలకు ఇస్తాము, లేదా చర్మం కిందికి ఇస్తాము, ఐవిగా ఇస్తాము, అంటే డైరెక్ట్ గా సిరాలేకి ఎక్కిస్తాము. సో ఒకే మందు మెగ్నీషియం సల్ఫేటే ఒక్కో మార్గం ద్వారా ఇచ్చినప్పుడు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నోటి మార్గంలో ఇచ్చామనుకోండి మెగ్నీషియం సల్ఫేట్ ఓరల్ గా ఇచ్చామనుకోండి, పర్గేషన్ వస్తుంది. పర్గేషన్ అంటే పారుకోవడం, పుర్రు చేసుకోవడం అంటారు. కొన్ని ప్రాంతాల్లో పారుకోవడం అంటారు, కొన్ని ప్రాంతాల్లో బోధులు పెట్టుకోవడం అంటారు, కొన్ని ప్రాంతాల్లో పుర్రేయడం అంటారు. పర్గేషన్ అంటారు. అదే ఇంకొంచెం మోతాదు పెంచి ఓరల్ గా ఇచ్చామనుకోండి, లాక్సేటివ్ ఎఫెక్ట్ అంటాం. పర్గేషన్ అంటే కొద్దిగా తక్కువ మోతాదులో తక్కువ తీవ్రతతో విరేచనాలు అవుతాయి. లాక్సేషన్ అంటే ఊహించినంత ప్రభావంతో విరేచనాలు అవుతాయి. సో పర్గేటివ్ అన్న లాక్సేటివ్ అన్న అర్థం ఒకటే, కానీ ప్రభావంలో తేడా ఉంటుంది అంతే.
సో మెగ్నీషియం సల్ఫేట్ అనే మందు నోటి మార్గం ద్వారా ఇచ్చినప్పుడు పర్గేటివ్ లేదా లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కడుపులో కానీ పేగుల్లో ఉన్నటువంటి పదార్థాలను బయటికి పారదోలే ప్రక్రియ చేస్తుంది నోటి ద్వారా ఇస్తే. ఓకే, అదే మందును నేను నీళ్ళలో కలిపి మెగ్నీషియం సల్ఫేట్ని నీళ్ళలో కలిపి కరిగిపోయిన తర్వాత చర్మం కిందికి అంటే సబ్క్యూటేనియస్గా ఇస్తాను. సబ్క్యూటేనియస్గా అంటే చర్మం కిందికి ఇస్తాను. ఇస్తే ఏమవుతుంది? మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుంది. మజిల్ రిలాక్సెంట్ అంటే బిగుసుకుపోయిన కండరాలకి విముక్తి కలిగించేలాగా పనిచేస్తుంది. ఎక్కడైనా ఏ ప్రాంతమైన కండరాలు బిగుసుకుపోయినప్పుడు ఆ ప్రాంతంలో సబ్క్యూటేనియస్గా మనం మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాంతానికి మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఇస్తున్న మందు మెగ్నీషియం సల్ఫేటే, బట్ ఇస్తున్న మార్గం ఏంటి? సబ్క్యూటేనియస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకే మార్గం ఉంది? ఐవి ఉంది సార్. ఐఎం ఉంది కండరానికి. అదే మెగ్నీషియం సల్ఫేట్ యొక్క ద్రావణము నేను చర్మం కిందికి కాకుండా కండరానికి ఇచ్చాను. కండరానికి ఇస్తే మజిల్ రిలాక్సెంట్ అంటే కండరాలకు విముక్తి కలిగించడమే కాకుండా కొంతపాటు తేలికపాటు మత్తుని కలిగిస్తుంది ఆ ప్రాంతంలో. మైల్డ్ అనస్థీషియా అంటే జోమ్ పట్టినట్లు అనిపిస్తుంది. ఓకే, అదే మెగ్నీషియం సల్ఫేట్ ఐఎం ఇచ్చినప్పుడు వేరే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు అదే మెగ్నీషియం సల్ఫేట్ యొక్క ద్రావణాన్ని ఐవి ఇచ్చాను నేను, అంటే సిరాక్ ఎక్కిచ్చాను. సిరాక్ ఎక్కిస్తే ఏమవుతుంది? ఎవరైనా చెప్పండి, ఏమవుతుంది? చనిపోతుంది సార్. పశువు చనిపోతుంది. ఉన్న పలంగా ఆ పశువు చనిపోతుంది. అన్ని సందర్భాలలో అన్ని మార్గాలలో నేను ఇచ్చే మందు మాత్రం ఒకటే, మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణమే. నోటి ద్వారా ఇచ్చిన మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణమే, సబ్క్యూటేనియస్గా ఇచ్చిన మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణమే, ఐఎంగా ఇచ్చిన మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణమే, ఐవిగా ఇచ్చిన మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణమే. కానీ ఒక్కొక్క మార్గంలో నాకు ఒక్కొక్క పశువు ఒక్కొక్క ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఐఎం యూజ్ ఓన్లీ అని ఉన్నప్పుడు ఐఎం యూజ్కే వాడండి. ఎన్ని క్లాసులు చెప్పినా నేను ఇదే రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫీల్డ్లో మీరు చేసే మొదటి తప్పు అదే. ఫర్ ఐవి యూజ్ అంటే ఐవి యూజ్కే ఇవ్వండి, ఫర్ సబ్క్యూటేనియస్ అంటే సబ్క్యూటేనియస్కే ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ డాక్టర్ గారిని సంప్రదించి సలహాలు తీసుకొని ఇవ్వండి. అంతేగాని దయచేసి సొంత ప్రయోగాలు సొంత విద్య వాడద్దండి. కాబట్టి ఇచ్చే మందు ఒకటైనా ఇచ్చే మార్గం మారితేనే దాని ప్రభావం మారిపోతుంది. అలాంటప్పుడు మీరు ఇచ్చే మందు యొక్క డోస్ మార్చారనుకోండి, ఇంకా ఏం మారుతుందో మీ విఘ్నతకే వదిలేస్తున్నా. సో కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూస్, వైద్యం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఈరోజు సంబంధించిన టాపిక్. ఆల్రెడీ క్విజ్ లింక్ నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. అందరు రెస్పాండ్ అయ్యి ఒక్కొక్కరు ఎగ్జిట్ అవ్వచ్చు. దిస్ ఈస్ టుడేస్ టాపిక్. ఇక రేపు క్లాస్ అయిపోయిన తర్వాత ఈ స్కిల్ టెస్ట్ 4కు సంబంధించిన సిలబస్ పూర్తి అయిపోతుంది. తర్వాత రివిజన్ స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు చెప్పుకున్నటువంటి టాపిక్స్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇప్పుడు లాస్ట్లో చెప్పిన దాని గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. లేదంటే మీరు క్విజ్ రెస్పాండ్ అయ్యి యూ కెన్ లీవ్ ద సెషన్. థ్యాంక్ యూ సార్ చెప్పమ్మా.